రైట్. కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరో గుడ్ న్యూస్ తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం అదనంగా సుమారు 3,300 కోట్ల నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి కార్యదర్శితో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు జరిపిన కీలక భేటీలో ఈ నిధుల మంజూరుపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం సుమారు 2,300 కోట్లను విడుదల చేసింది. తాజాగా విడుదల చేయనున్న నిధులతో ప్రాజెక్టు పనులకు కొత్త ఊపిరిపోయినుంది. ముఖ్యంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో పోలవరం కోసం కేటాయించిన 3,320 కోట్లకు ఇది అదనపు బలం కానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేస్తూ జూన్ 2027 నాటికి ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎగువ దిగువ కాపర్ డ్యాంల పనులు, అలాగే ప్రధాన డ్యాం పనులను వేగవంతం చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో దీని వ్యయాన్ని కేంద్రమే భరిస్తోంది. తాజా ఆర్థిక సహాయంతో గతంలో నిలిచిపోయిన పనులు పుంజుకోవటమే కాకుండా నిర్వాసితుల పునరావాసం ప్రక్రియ కూడా వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు జరిగిన తప్పులను సరిదిద్దుతూ పోలవరాన్ని రాష్ట్రానికి జీవనాడిగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి భరోసా ఇచ్చారు. రాబోయే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాలను బాగు చేసేందుకు ప్రస్తుతం 1000 కోట్లతో పనులు చేపడుతున్నట్టు తెలిపారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. పోలవరానికి నిధులు సమకూర్చిన కేంద్రం, దానిపై అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఏదైతే పోలవరం ప్రాజెక్టు మరో ఏడాదిలో కంప్లీట్ కాబోతుందనేది మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వాటిని త్వరితగతిన పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాలం నుంచి కూడా పనిచేస్తుంది. కరెక్ట్ గా వచ్చే జూన్ నాటికి, అంటే 2027 జూన్ నాటికి పోలవరం జాతికి అంకితం చేయాలన్న ఒక సంకల్పంతో మాత్రం ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 80% పనులకు పైగా పూర్తి అయ్యాయి. మరో 20% పనులు పెండింగ్ లో ఉన్నాయి. అది కూడా ఈ ఏడాదిలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిరోజు కూడా సమీక్షలు జరుపుతున్నారు. ఏదైతే వచ్చే పుష్కరాలు, అంటే మనకి 2027 జూలై మాసంలో పుష్కరాలు రాబోతున్నాయి. సో ఆ లోపుగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత ఆర్థిక సాయం రావాల్సి ఉంది. సో దానికి కూడా నిన్న ఏదైతే కేంద్ర జలవనరుల శాఖతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జలవనరుల సలహాదారు భేటీ తర్వాత దానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటివరకు కూడా 3,300 కోట్ల రూపాయలు ఈ సెప్టెంబర్ నాటికి విడుదల చేయాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర బడ్జెట్ లో ఇప్పటికే పోలవరానికి సంబంధించి 3,752 కోట్లు కేటాయించడం జరిగింది. అయితే అందులో 3,300 కోట్ల రూపాయలను ఈ సెప్టెంబర్ నాటికి విడుదల చేయబోతుంది. ఇప్పటికే మనం చేయొచ్చు. ఇటీవలనే 2,300 కోట్లు కేంద్రం ఈ పోలవరానికి సంబంధించి రిలీజ్ చేసింది. అదనంగా ఇది మరో 3,300 కోట్లు రిలీజ్ చేయడం ద్వారా ఏదైతే పోలవరం పనులను మరింత త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనతోనే కేంద్రం ఈ ఆర్థిక సహాయం అందించిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు ఇక చకచక యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే మందకోడిగా గత ప్రభుత్వంలో ఉంది అని చెప్పేసి ఆరోపణ రావడం నేపథ్యంలో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఈ పనులను మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక డయాఫ్రమ్ వాల్ దాదాపుగా పూర్తయింది. అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2 కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మనకి ఇప్పటికే ఈ పనులను ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రతి రోజు కూడా పనులు ఏ స్థాయిలో ఉన్నాయన్న దాని మీద కూడా పీపీఏ ఒక నిర్ధారణకు వస్తుంది. అదేవిధంగా మనకు తెలుసు గోదావరి పుష్కరాలు వచ్చే
ఏడాది ఉండబోతున్నాయి. సో ఆ లోపునే దీన్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఏదైతే 194.6 టీఎంసీల సామర్థ్యంతోనే 45.72 మీటర్ల ఎత్తులో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగబోతుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టులో రెండో ప్రాజెక్టుగా గుర్తిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి కూడా తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే తమ హయాంలోనే ఈ కొత్త ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, తద్వారా జాతికి అంకితం చేయాలి. రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని, అతిపెద్ద హామీ ఇది, ఈ హామీని పూర్తి చేయడం ద్వారా మరోసారి ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే మొత్తానికైతే వచ్చే ఏడాదికి ఈ పోలవరం ప్రాజెక్టు రైతులకు, రాష్ట్ర ప్రజలకు అంకితం కాబోతుంది. పుష్కరాల నాటికి ఇదంతా కూడా రెడీ అయిపోయి ప్రధాని మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి కేంద్రం కూడా తన వంతు సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. రాజేంద్ర, రైట్, ఇక ఈ నిధులతో డయాఫ్రమ్ వాల్ కానీ లేకపోతే స్పీల్వే కానీ కెనాల్ పనుల్లో ఏవి ప్రాధాన్యంగా చేపడతారు? అంటే ఇప్పటికే మనకి డయాఫ్రమ్ వాల్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. కొత్త డయాఫ్రమ్ వాల్ అది కూడా పూర్తిగా అయిపోయింది. ఇక గ్యాప్ 1 గ్యాప్ 2లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ స్పిల్వే పనులు కావచ్చు, అదేవిధంగా మనకి మరికొంత ల్యాండ్ అవసరం ఉంది. సో దానికి సంబంధించి కూడా భూసేకరణ కోసం అందుకు అయ్యే ఖర్చును, అదేవిధంగా దానికి భూసేకరణ తర్వాత వారిని పునరావాసానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. అయితే ఈ 3,300 కోట్లు ఏవైతే కేటాయించబోతుందో కేంద్రం, ఇది మాత్రం పూర్తిగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్లీట్ చేయడానికి సాధ్యమైనంత వరకు జూన్ నాటికి, వచ్చే జూన్ నాటికి, అంటే ఈ జూన్ కాకుండా 2027 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రధానంగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉందో వాటి మీద దృష్టి సారించబోతుంది, వాటికే ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తుంది. రాజేంద్ర, ఇక ఈ నిధులు వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ఎంత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది? టైం లైన్ ఏమన్నా ఉందా? అంటే చంద్రబాబు చెప్పినట్టు వచ్చే గోదావరి పుష్కర కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదే లక్ష్యంతోనే ముందుకు వెళ్తుంది. ఏవైతే ఇప్పటికీ కేంద్రం నిధులు ఆచారం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానాల నుంచి తీసుకుని ఈ ప్రాజెక్టు మీద వెచ్చిస్తుంది. ఎందుకంటే ఒకటే లక్ష్యంతోనే వచ్చే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ గా పూర్తి చేయాలి. పుష్కరాల నాటికి మొత్తం రెడీ అయిపోయి ప్రజలకు దీన్ని అంకితం ఇవ్వాలి. ఏదైతే ఎన్నికల్లో ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఒక హామీగా ఇచ్చారో, సో దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఇవ్వాలన్నది ఒక లక్ష్యంగా వెళ్తుంది. ఈ 303 కోట్లు కేంద్రం ఇచ్చినా ఇవ్వకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఒక లక్ష్యం పెట్టుకుని జూన్ నాటికి 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తద్వారా ప్రజల్లోకి తాము చెప్పిన హామీని నిలబెట్టుకున్నామని అనే ఒక ధీమాతోని కూడా ప్రజల్లోకి వెళ్ళాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.